హలో ఎవ్రీవన్, నమస్తే. నేను లీలా. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. అత్యధిక పోషకాలు ఉండి ఇష్టంగా తినే వాటిలో ఆలు ఒకటి. అందుకే ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా వండే వంటల్లో మాత్రం ఆలు ఉండాల్సిందే. మామూలుగా మొలకెత్తిన పెసలు, శనగలు, బొబ్బర్లు లాంటి పల్సెస్, ఇంకా చిరుధాన్యాలు కూడా మొలకెత్తించడం వల్ల హెల్త్ కి ఎంతో మేలు చేస్తాయి. కానీ మొలకెత్తిన బంగాళదుంపలు తింటే మాత్రం పెను ప్రమాదం. మొలకెత్తిన బంగాళదుంపలు తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? పొటాటోస్ ని సేఫ్ గా స్టోర్ చేయడానికి కొన్ని టిప్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్లీ పొటాటోస్ ప్యాంట్రీలోనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి వాటిని కొన్నిసార్లు అవసరానికి మించి ఎక్కువగా కొంటూ ఉంటాం. ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ తిరిగి వాడాలని చూసినప్పుడు వాటిపైన మొలకలు వచ్చి ఉంటాయి. ఇలాంటి మొలకలు విషపూరితమైనవి. ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్ కూడా దారితీస్తాయి. అందువల్ల మనిషి ప్రాణాలకు కూడా ప్రమాదం రావచ్చు. పొటాటోస్ పైన ఏర్పడే మొలకల్లో గ్లైకో ఆల్కలాయిడ్ అనే పాయిజనస్ కెమికల్ ఉంటుంది. ఆల్కలాయిడ్స్ అనేది అనేక రసాయనాల సమూహం. పొటాటోస్ సహజంగానే సోలనైన్, చాకోనైన్ అనే రెండు గ్లైకో ఆల్కలాయిడ్స్ పదార్థాలను కలిగి ఉంటాయి. నేచురల్ గా బంగాళదుంప మొలకెత్తనంత వరకు అందులో ఉండే ఈ రెండు పదార్థాలు మంచివి. జనరల్లీ ఇవి నైట్ షేడ్ వెజిటేబుల్స్ అయిన టొమాటో, బ్రింజాల్, పెప్పర్ లో కూడా ఉంటాయి. అయితే దుంపలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచినప్పుడు మొలకలు రావడం వల్ల వీటిలో వాటి శాతం అమాంతం పెరిగిపోతుంది. అంతేకాక పాడైన పొటాటోస్ గానీ లేదా ఆకుపచ్చ రంగుకు మారిన పొటాటోస్ గానీ చేదుగా ఉంటాయి. అలా రుచి మారడానికి కారణం హానికారక టాక్సిన్స్. ఇలాంటివి తింటే తిన్న కొద్ది గంటలకే లేదా ఒక్క రోజులోనే పలు అనారోగ్య లక్షణాలు కూడా కనిపిస్తాయి. వాంతులు, విరోచనాలు, పొత్తి కడుపులో నొప్పి రావడం, ఫీవర్, హెడేక్, మతిమరుపు, పల్స్ రేట్ వేగంగా కొట్టుకోవడం, నాడీ వ్యవస్థ దెబ్బతింటం లాంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే బాగా మొలకెత్తిన పొటాటోస్ ని తినకపోవడమే మంచిది. ఇప్పుడు పొటాటోస్ ని సేఫ్ గా స్టోర్ చేయడానికి కొన్ని టిప్స్ చూద్దాం. ఫస్ట్లీ, కీప్ దెమ్ కూల్ అండ్ డార్క్ ప్లేసెస్. పొటాటోస్ ని చల్లని తడితో పాటు డార్క్ ప్లేసెస్ లో చేయడం ద్వారా అవి మొలకెత్తే సందర్భాలను నివారించవచ్చు. సెకండ్లీ, కీప్ దెమ్ సెపరేటెడ్. దుంపల్ని ఉల్లిపాయలతో కలిపి ఉంచడం వల్ల దుంపల పైన మొలకలు సులువుగా తొందరగా వచ్చేస్తాయి. ఆనియన్స్ నుంచి ఇథిలీన్ అనే రైపనింగ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. దుంపల్ని త్వరగా స్పాయిల్ అయ్యేలా చేస్తుంది. థర్డ్ టిప్, అవాయిడ్ రిఫ్రిజిరేషన్. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. బంగాళదుంపల్ని ఎక్కువ టైం రిఫ్రిజిరేట్ చేసినప్పుడు వాటిలోనే చక్కెర, అమినో యాసిడ్స్, ఆస్పరాజిన్ అనే కెమికల్ ని తయారు చేస్తాయి. ఈ కెమికల్ ని జనరల్లీ ప్లాస్టిక్, పేపర్ తయారీలో యూస్ చేస్తారు. అలాగే వండిన బంగాళదుంపల్ని మళ్ళీ వేడి చేయడం వల్ల కూడా దానిలోని పోషకాలు ప్రమాదకరమైన పదార్థాలుగా మారతాయి. రిఫ్రిజిరేటెడ్ లేదా కాల్చిన ఆలుల్ని మళ్ళీ వేడి చేసినప్పుడు లేదా వేయించినప్పుడు బంగాళదుంపల్లోని అమినో యాసిడ్ ఆస్పరాజిన్ తో కలిసి అక్రిలమైడ్ అనే రసాయనం ఏర్పరుస్తుంది. ఇది క్యాన్సర్ కి కారకం. ఫోర్త్ టిప్, వాచ్ ఫర్ రాట్. పొటాటోస్ ని ఇంట్లో ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకుంటున్నప్పుడు పాడైపోయిన ఏమైనా ఉన్నాయా లేదా మొలకలు వస్తున్నాయా గమనించుకుంటూ ఉండాలి. మనం తెచ్చిన వాటిలో ఒకటి పాడైతే మిగతావి కూడా త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకున్న టైంని బట్టి అవసరాన్ని ఉన్నంత వరకే తెచ్చుకొని స్టోర్ చేసుకోవడం బెస్ట్. ఫిఫ్త్ టిప్, గివ్ దెమ్ సమ్ ఎయిర్. పొటాటోస్ ని మొలకెత్తకుండా స్టోర్ చేయాలంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ లో కాకుండా పేపర్ బ్యాగ్ లేదా పర్ఫోరేటెడ్ బ్యాగ్స్ లో కానీ ఉంచితే ఎయిర్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది. త్వరగా మొలకలు రాకుండా ఉంటాయి. బాగా ఎక్కువ గ్రీన్ కలర్ లో మొలకలు వచ్చిన పొటాటోస్ ని ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డకు బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ప్రమాదం జరగచ్చు. పొటాటోస్ ని సేఫ్ గా స్టోర్ చేసుకోవడమే కాదు, వండే పద్ధతి కూడా హెల్తీగా ఉండాలి. పొటాటోని లిమిటెడ్ క్వాంటిటీస్ లో తీసుకోవడానికి హెల్త్ కి మంచిది. అయితే వాటి నాన్ హెల్తీ ఆయిల్స్ లో ఫ్రై చేసి లేదా సోడియం కంటెంట్ ఎక్కువగా వేసుకుని చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి తీసుకోవడం వల్ల ఆయిల్ కన్జంప్షన్, సోడియం ఇంటేక్ పెరిగి ఐబీపీతో పాటు హార్ట్ కి సంబంధించిన డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పొటాటోస్ పైన వచ్చే చిన్న చిన్న మొలకలు లేదా మచ్చలను తొలగించడానికి కొన్నిసార్లు వాటిని తొక్కను తీసి యూస్ చేస్తూ ఉంటారు. మొలకలు మరీ చిన్నవైతే ఈ పద్ధతి మంచిదే. పొటాటో తొక్కల్లో చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి. మరి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్ గా ఉన్న పొటాటోస్ ని సెలెక్ట్ చేసుకుని 1 వీక్ లేదా 10 days లోపల యూస్ చేసుకుంటే ఇంత తక్కువ టైంలోనే మొలకలు రావు కాబట్టి తొక్కతో పాటు అన్ని పోషకాలు అందేలాగా వాడుకోవడానికి వీలవుతుంది. సో నెక్స్ట్ టైం పొటాటోస్ ని పర్చేస్ చేసేటప్పుడు, వాటిని స్టోర్ చేసేటప్పుడు ఈ టిప్స్ అన్ని గుర్తుంచుకొని ఫాలో చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరం అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. బికాస్ షేరింగ్ ఈస్ కేరింగ్.